అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మన లైఫ్లో మనం దేవునిలో అభివృద్ధి పొందుతున్నప్పటికీ, దేవుని ప్రేమ గురించి ఎన్నో ప్రసంగాలు విన్నప్పటికీ, దేవుని ప్రేమ గురించి తెలుసుకుంటున్నప్పటికీ, మన లైఫ్లో కొంతమందిని మనం జ్ఞాపకం చేసుకున్న వెంటనే మన హార్ట్లో ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయండి. వాళ్ళ గురించి మాట్లాడొద్దని అంటూ ఉంటాం, వాళ్ళ పేరు ఎత్తొద్దని చెప్తూ ఉంటాం, వాళ్ళ సందర్భాలు జ్ఞాపకం చేయొద్దని చెప్తూ ఉంటాం. అంటే వాళ్ళ గురించి మనలో ఏదో ఒక నెగిటివ్ థాట్ ఇంకా ఉంది అంటే మనం ఇంకా వాళ్ళని క్షమించలేదని దాని అర్థం. అలాంటి స్థితిలో కనుక మనం ఉన్నట్లయితే కనుక ఈ ఉదయకాల సమయమున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక గద్దింపుతో కూడినటువంటి మాటలు మనం ఆలోచించినట్లయితే కనుక మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనం చూద్దామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే, మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు ఎంత చక్కగా చూసారా, మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు చూసారా మీ అపరాధములను క్షమింపడు. కనుక ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలండి. మన పరలోకపు తండ్రి మన స్వభావం తెలిసినప్పటికీ, మనం ఎంత క్రూరంగా ప్రవర్తించినప్పటికీ మనల్ని క్షమించి మనల్ని తన యొద్దకు తీసుకున్నారు కదా, మనల్ని తన సంఘంలో చేర్చారు కదా, అప్పుడు అదే స్వభావం మనం కలిగి ఉండాలి. మన తండ్రి ఏ విధంగా అయితే మన అపరాధములను క్షమించారో మనము కూడా ఇతరుల అపరాధములను క్షమించగలిగినటువంటి మనసు మనలో ఉండాలి. అందుకే ఆయన చెప్పిన మాటలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రియులారా, మన జీవితంలో ఎవరైనా కనుక ఏదైనా పొరపాటు చేసి ఉంటే ఆ పొరపాటును మనసులో ఉంచుకొని దేవునికి దూరం అయ్యే వ్యక్తులుగా మనం ఉండకూడదు. మన తండ్రి ఏ విధంగా అయితే మనల్ని క్షమించి మనల్ని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, తన సొత్తైన ప్రజలుగా, రాజులైన యాజక సమూహంగా, ఏర్పరచబడిన వంశముగా ఆయన ఏ విధంగా అయితే మనల్ని తన సంఘంలో ఉంచారో అదేవిధంగా మనం కూడా మన జీవితంలో మన జీవితానికి హాని చేసినప్పటికీ, మన జీవితానికి కీడు చేసినప్పటికీ, మనల్ని ఎంతగానో అనగదొక్కినప్పటికీ మనం కూడా క్షమించే స్వభావం నేర్చుకోవాలి, క్షమించే స్వభావాన్ని అలవాటు చేసుకోవాలి. క్షమించే స్వభావం అనేది మన నేచర్లో ఒకటిగా మారిపోవాలి. మన తండ్రి ఏ విధంగా అయితే క్షమిస్తున్నారో మనం కూడా ఆయన పిల్లలుగా అలా క్షమించగలిగినటువంటి స్వభావం, అలా క్షమించగలిగిన నేచర్ మనలో అభివృద్ధిపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలగాలి. కనుక ఈ విధంగా మనందరం కూడా దేవుని చేత మన పాపములను, దేవుని చేత మన అపరాధములను క్షమించబడే విధంగా మనం కూడా ఇతరుల అపరాధములను క్షమిస్తూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు తలలో ఉంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవా తండ్రి, ఎన్నో లోతైన విషయాలు మాకు తెలియజేసి మీ చిత్త ప్రకారంగా నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. దేవా, మమ్మల్ని క్షమించి తండ్రి, మమ్మల్ని అందరినీ బలపరిచి ఈ విధంగా మీ మాటలు ధ్యానించడానికి సహాయం చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మన సూటిగా మాతో మాట్లాడేందుకు మరొకసారి కృతజ్ఞతలు తండ్రి. ప్రభువా, నేర్చుకుంటున్న ప్రతి విషయాన్ని మా జీవితంలో అన్వయించుకొని తండ్రి అనేక మందికి మాదిరికరంగా మీ బిడ్డలుగా మా తండ్రి మేమందరం ఈ భూమి మీద తండ్రి అనేక మందికి వెలుగుగా జీవించుటకు మాకు సహాయం చేయండి తండ్రి. మా సత్క్రియలు చూసి మిమ్మల్ని మహిమపరిచే విధంగా ముందుకు సగటు కృప చూపించండి తండ్రి. ఈ వీడియోలను తండ్రి, ఈ విషయాలను తండ్రి అనేక మందికి షేర్ చేస్తున్న మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ యొక్క పరిచర్యలు తండ్రి సహకారంగా నిలబడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారి జీవితాలలో ఎటువంటి ఆర్థిక, ఆరోగ్య, మానసికమైన సమస్యల్లో కృంగిపోకుండా మీ కృపలో బలవంతులుగా ప్రతి సమస్యను ఎదురించుటకు కావాల్సిన శక్తిని దయచేయండి తండ్రి. మీ చిత్తమైతే మేమందరం తండ్రి మరలా కలుసుకొని మీ మాటలు ధ్యానించుటకు కృప చూపించండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి తండ్రి మీ చిత్త ప్రకారంగా మా అందరి జీవితంలో జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనను అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.